అవతార్ మెహర్ బాబాకి జై. మన ప్రేమికులందరికీ ప్రేమపూర్వక జై బాబా. అయితే మనం ఎంత భాగ్యవంతులమో అనేది మణి మాటల్లో విందాం. మణి ప్రతిసారి అక్కడ మండలి హాల్లో కూర్చున్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజుల్లో బాబాతో పాటు కూర్చోవడము అలవాటుగా ఉండేది. మధ్యాహ్నాలు ఎక్కువగా పని లేనప్పుడు బాబాతో పాటుగా కూర్చునేవాళ్ళు. అయితే అక్కడ ఒక చిన్న షేడ్ తయారు చేశారు కిచెన్ వెనక. బాబా గాడి ఉంటుంది అక్కడప్పటికి కూడా, అది దాని గురించి మాట్లాడుతున్నారు. అక్కడ బాబాతో పాటు వీళ్ళు కూర్చునేవాళ్ళట. అక్కడి నుంచి కూర్చుంటే ఆ రోజుల్లో ఎక్కువగా కట్టడాలు లేవు కదా, ఒక కిచెన్ తప్ప. దూరంగా ఆకాశమును భూమి ఐక్యమైనట్లుగా ఉండేదట. చాలా సైలెంట్గా కనబడేది, ఉండేదట కాదు కనబడేది. చాలా సైలెంట్గా ఉండేదట. వీళ్ళందరూ కూడా అలా కదలకుండా కూర్చునేవాళ్ళు. అప్పుడు అక్కడక్కడ ఒక చిన్న చిన్న పావురాలు లాంటివి అరవడము, తర్వాత ఈ బీస్ ఉంటాయి కదా, అవి కూడా శబ్దం చేస్తూ వెళ్ళడం, ఇది మాత్రం కనబడేదంట. గట్టిగా ఆలోచిస్తే వాళ్ళకి టైము లేనట్లు ఉండేది, ఎక్కువ ఖాళీగా ఉన్నట్లు కనబడేది. మళ్ళీ ఉట్టి బాబా వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. అయితే బాబా ఒకరోజు అన్నారంట, వాళ్ళందరూ కూర్చున్నప్పుడు, నాతో ఇలా గడపడాన్ని మీరు ఎక్కువగా అనుభవించండి. అంటే చాలా ఎంత వీలుంటే అంత ఎక్కువ మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ టైం. ఈ విధంగా తర్వాత అయితే ఉండదు. చాలా మంది ఉంటారు అప్పుడు. వాళ్ళు ఈస్ట్ నుంచి వస్తారు, వెస్ట్ నుంచి వస్తారు. పెద్ద సర్కిల్ గీసి చూపించారట బాబా, ఇలా సున్నాలాగా పెద్దగా. మొత్తం ఈ బాబా హిల్ అంతా కూడా కవర్ అయిపోతుంది అట్లా అన్న సంజ్ఞ చేస్తూ సున్నాలాగా చుట్టారనమాట పెద్దగా. అండ్ ఆల్ ది వే టు ద హొరైజన్ అండ్ బియాండ్. ఇప్పుడే ఆ భూమి ఆకాశాలు కలిసినట్లుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, అక్కడ వరకు ఏకమైపోయినట్లుగా జనం కనబడతారు. అంటే అంత రష్ ఉంటుంది మెహరాబాద్లో అని రాబోయే రోజుల్ని బాబా ఇమాజిన్ చేస్తూ చెప్పారు. ఇమాజిన్ కాదు, జరగబోయేది. ఇట్ వాజ్ సచ్ అ రిమోట్ enduringly intimate world that we lived in with Baba. బాబాతో ఉన్నప్పుడు ఎక్కడో మూలన ఉన్నట్లుగా ఉండేది, ఒక వాళ్ళ ప్రపంచంలో ఉండేవాళ్ళు. అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్, అందరికీ దూరంగా, అన్నిటికీ దూరంగా. బట్ వీ కుడెంట్ ఇమాజిన్ హౌ ఇట్ వుడ్ బీ. కానీ వాళ్ళు ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు కూడా ఇమాజిన్ చేసుకోలేదు వాళ్ళు. దట్స్ వన్ థింగ్ బాబా వుడ్ టెల్ అస్ అగైన్ అండ్ అగైన్. వాళ్ళు బాబా ఇలా చెప్పినప్పుడల్లా కూడా వాళ్ళు ఇమాజిన్ చేసుకునేవాళ్ళు కదట. అసలు బాబా ఎప్పుడూ పదే అదే చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. హౌ ఫార్చునేట్ వీఆర్, మీరంతా ఎంత అదృష్టవంతులు అని మాకు చెప్తూ ఉండేవాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు మణి. హీ వుడెంట్ టెల్ అస్ ఎనీథింగ్ అబౌట్ ద ప్లేన్స్ ఆర్ స్పిరిచువాలిటీ ఆర్ వేర్ వీవర్ ఆన్ ద పాత్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఏదో బాబా కూర్చుని ఒక ఆధ్యాత్మికత గురించి చెప్తూ, మీరు ఈ ప్లేన్లో ఉన్నారు, మీరు ఆ ప్లేన్లో ఉన్నారు, మీరు ఈ సర్కిల్లో ఉన్నారు, ఆ సర్కిల్లో ఉన్నారు అనేది ఎప్పుడు కూడా చెప్పేవారు కాదట. ఎనీవే, వీ డిడ్ంట్ వాంట్ టు నో దట్ సార్ట్ ఆఫ్ థింగ్. మాకు కూడా అలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ లేదు. బట్ హీ వుడ్ లుక్ ఎట్ అస్ అండ్ సే, యూ హ్యావ్ నో ఐడియా హౌ ఫార్చునేట్ యు ఆర్. కానీ పదే మాకు బాబా చెప్పే విషయం ఒకటే చెప్తుండేవాళ్ళు, ఏంటంటే మీకు తెలియదు మీరెంత అదృష్టవంతులు అని. అండ్ వీ డిడ్ంట్, మాకేమీ అది పెద్దగా తెలియదు కూడా. బాబా వుడ్ గో ఆన్ టు డిస్క్రైబ్ యోగీస్ సిట్టింగ్ ఆన్ ద హైయెస్ట్ పీక్స్ ఆఫ్ అ మౌంటైన్. బాబా ఎప్పుడు కూడా యోగులు ఎలా ఉన్నత శిఖరాల మీద, ఆ మౌంటైన్స్ మీద కూర్చున్న వాళ్ళు ఏది సంవత్సరాల తరబడి అది గుర్తు చేసేవాళ్ళు. He would use the most delightful gestures to describe them. తనకి వీలైనంత సాధ్యమైనంత వరకు చక్కటి జెస్చర్స్తో
అంటే సౌమ్యంతో అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఐబ్రోస్ కూడా బాగా, అంటే కను బొమ్మలు ఏదైతే ఉంటాయో అవి కూడా చాలా పెరిగిపోయాయట. ఒక కర్టెన్ లాగా అయిపోయేది. ఐ ల్యాషెస్ కేమ్ టు హియర్ అండ్ దేర్ హెయిర్ టు హియర్. ఐ ల్యాషెస్ అంటే కను రెప్పలు, అవి కూడా బాగా పెరిగిపోయాయట. జుట్టు పెరిగిపోయేదట. పాయింటింగ్ టు హిస్ నీ, తన బాబా మోకాలు వరకు చూపించి ఇక్కడ వరకు పెరిగిపోయినాయి అవన్నీ చెప్తున్నాడు. దేర్ బియర్డ్స్ టు ద నీ. బియర్డ్స్ అంటే గడ్డం కూడా మోకాలు వరకు పెరిగేదట. అండ్ ద నెయిల్స్ సో లాంగ్, వాళ్ళ గోర్లు చాలా పొడవుగా ఉండేవి. దెన్ బాబా వుడ్ సే, బట్ దే కెనాట్ గెట్ వాట్ యు ఆర్ హ్యావింగ్, సో హౌ ఫార్చునేట్ యు ఆర్. కానీ మీకు లభించింది మాత్రం వాళ్ళకి లభించడం లేదు. సో మీరు తెలుసుకోండి ఎంత అదృష్టవంతులో అని అంటున్నారు బాబా అని మణి గుర్తు చేస్తూ రాస్తున్నారు. తర్వాత రిమెంబరెన్స్, గుర్తు పెట్టుకోవడం గురించి కూడా చెప్తా ఉన్నారు. మణి వుడ్ ఆల్వేస్ షేర్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ ఎర్లీ మెహరాబాద్ లైఫ్. ఎప్పుడు యాత్రికులు వచ్చినా కూడా ఈ మెహరాబాద్ జీవితం గురించి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు బాబా గురించి. బాబాతో వాళ్ళు ఆ రోజుల్లో గడిపిన జీవితం అంటే ఎర్లీ మెహరాబాద్ లైఫ్. Once a Hindu lady came and visited the ashram and she was ecstatic about everything that she saw and felt. ఒక హిందూ లేడీ ఎవరో వచ్చిందంట ఒకసారి ఆశ్రమం చూడడానికి. చూసి ఏమన్నదంటే, ఓ మీరేంటి అంతా కూడా ఇట్లా ఇన్ని గంటలు మెడిటేషన్ చేస్తున్నారనుకుంటా అని అన్నదట. యు ఆల్ మస్ట్ బి మెడిటేటింగ్ ఫర్ అవర్స్ ఎవ్రీ డే. ఓ ప్రతిరోజు కొన్ని గంటలు చేస్తున్నట్టున్నారు మెడిటేషన్. నాట్ ఇన్ అవర్స్, ఐ రిప్లైడ్. మణి అన్నదట, కాదు గంటలు కాదు, బట్ వీ మెడిటేట్ ఆల్ ద టైమ్. కొన్ని గంటలు కాదు, మేము ప్రతి నిమిషము మెడిటేషనే మాకు. షీ వాజ్ సర్ప్రైజ్డ్. సో ఐ వెంట్ ఆన్. ఆవిడకి చాలా ఆశ్చర్యం కలిగింది ఆ వచ్చిన ఆవిడకి. సో మణి ఇంకా చెప్పడం మొదలుపెట్టింది. వీ డోంట్ హ్యావ్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్ టు మెడిటేట్. మెడిటేషన్ చేసుకోవడానికి మేము ఒక స్థలంలో కూర్చోనక్కర్లేదు. బాబా ఇది చేయండి అది చేయండి అని చెప్తూనే ఉంటారు. సో ప్రతి నిమిషం మేము బాబాను తలుచుకుంటూనే ఉంటాము. దిస్ నీడ్స్ టు బి డన్ ఫర్ బాబా, దట్ నీడ్స్ టు బి డన్ ఫర్ హిమ్. ఓ బాబాకి ఇది చేయాలి, బాబాకి అది చేయాలి అన్న ధ్యాసలోనే మేము ఎక్కువ ఉండేవాళ్ళము. సో ప్రతి నిమిషము మేము బాబాని తలుచుకుంటూనే ఉండేవాళ్ళము అని చెప్తుంటాను. తర్వాత అదే రియల్ మెడిటేషన్, నిజమైన మెడిటేషన్ అది మాకు. మా బాబాని తలుచుకోవడం, మా భగవంతుని, మా ప్రియతముని తలుచుకోవడమే మాకు నిజమైన మెడిటేషను. గుర్తు చేసుకోవడమే నిజమైన మెడిటేషన్ అని చెప్తున్నాం. యూ కెన్ బీ స్టాండింగ్ అట్ ఎ బస్ స్టాండ్, యూ కెన్ బీ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, వాషింగ్ ద డిషెస్, డూయింగ్ ఎనీథింగ్. సమ్టైమ్స్ యూ డోంట్ ఈవెన్ రియలైజ్ యు ఆర్ రియలీ బీన్ థింకింగ్ ఆఫ్ బాబా. డిషెస్ వాష్ చేస్తుంటాము, బస్ స్టాండ్లో నుంచి ఉంటాము, బ్రేక్ఫాస్ట్ తింటుంటాము, ఇంకే పని చేసినా కూడా ఒక్కోసారి మాకు తెలియకుండానే మేము బాబాని తలుచుకుంటూ ఉంటాము. ఆ తలుచుకుంటున్నామనే విషయం కూడా మాకు గుర్తుండేది కదా. ఆ కాన్వర్జేషన్ స్టాప్స్, దెన్ యూ బికమ్ కాన్షియస్ దట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్ ద వైల్ యూ బీన్ థింకింగ్ ఆఫ్ హిమ్. సడన్గా జరిగేటువంటి సంభాషణ ఆగిపోతుంది ఎవరితోటో. అప్పుడు గుర్తొస్తుంది, అరే మనం ఇదంతా కూడా బాబానే తలుచుకుంటూ చేస్తున్నాం కదా, ఇంతసేపు బాబానే తలుచుకున్నాం కదా అని అప్పుడు గుర్తొచ్చేదట. మణి యూస్ టు సే దట్ ద సోల్ ఇంగ్రీడియంట్ ఫర్ సచ్ మెడిటేషన్ ఈజ్ లవ్ ఫ్రమ్ ద హార్ట్. దీనికి కావాల్సిన, ఆ మెడిటేషన్కి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్ అంటే మనం వంట చేసుకునేటప్పుడు మనకి పలానా కావాలంటుంది చూడండి, ఫలానాది అలా. అది మనము అలా బాబాని గుర్తు చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే హృదయం నుంచి ప్రేమ. బికాజ్ వెన్ యూ లవ్ సమ్వన్ యూ న్యాచురల్లీ అండ్ ఎఫర్ట్లెస్లీ థింక్ ఆఫ్ దట్ పర్సన్ ఆల్ ద టైమ్. ఎందుకంటే మనం ఎవరినైనా కనుక ప్రేమించినట్లయితే మనకు తెలియకుండానే ఆ వ్యక్తిని పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. అది ఎలా, చాలా సహజంగా. బాబా గేవ్ దెమ్ వేస్ అండ్ మీన్స్ టు థింక్ ఆఫ్ హిమ్ కాన్స్టెంట్లీ. అలానే బాబా కూడా వాళ్ళకి నన్ను గుర్తుపెట్టుకోవడానికి ఏమిటి మార్గాలు, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పేవాళ్ళట. యాజ్ వీ హ్యావ్ సీన్, ఈవెన్ ఫర్ సమ్వన్ యాజ్ లైవ్లీ అండ్ ఎనర్జెటిక్ యాజ్ మనీ, he filled up her time with ways to remember him.
ఇంత ఎనర్జీతో ఇంత ఎప్పుడు కూడా లైవ్లీగా ఉండే మణికి బాబా తన టైం ఎలా గడుపుకోవాలనేది చెప్పారు. షీ హ్యాడ్ టు బీ విత్ మెహ్రాతో ఎప్పుడు ఉండాలి ఆవిడ. షీ హ్యాడ్ టు లెర్న్ దిస్ ట్యూన్ ఆన్ ద సితార్లో ఈ ట్యూన్ నేర్చుకోవాలి, తర్వాత డైరీ రాయొచ్చు, తర్వాత ప్యారెట్స్ని జాగ్రత్తగా చూసుకో, అలాంటి విషయాలన్నీ అప్పచెప్పాడు. సో త్రూ ఆల్ దీస్ వేరియస్ వేస్ అండ్ మీన్స్ ది ఎర్లీ డేస్ ఆన్ ద హిల్ వర్ అ టైమ్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ హిస్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్. సో ఆ మొట్టమొదటి రోజుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు బాబా అంటే, తనని కాన్స్టెంట్గా అంటే మరవకుండా ఎప్పుడూ గుర్తుంచుకునేటట్లు, ఏ పని చేస్తున్నా గుర్తుంచుకునేటట్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. సంథింగ్ దాట్ ఓవర్ టైమ్ బికేమ్ యాజ్ న్యాచురల్ టు దెమ్ యాజ్ బ్రీదింగ్. సో అది రాను రాను వాళ్ళకి ఏమైపోయింది, మనం ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటామో ఆ ఊపిరి పీల్చినట్లుగా బాబా నామం చెప్పుకోవడం అంత అలవాటైపోయింది బాబా తలంపుల్లో. The myriad don'ts and little orders that were so important, even their games and diversions, reinforce their focus and their remembrance over and over. అయితే వాళ్ళు సెక్లూజన్లో ఉండి ఈ డోంట్స్ అంటే ఇది చేయొద్దు అది చేయొద్దు అన్నటువంటి చిన్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంటే. గేమ్స్, తర్వాత డైవర్ట్ చేసుకోవడం వాళ్ళు అంటే డైవర్షన్ అంటే కొద్దిగా పక్కదారి అనమాట. ఏదో అవన్నీ చేసినా కూడా మళ్ళీ వాళ్ళ ఫోకస్ తిరిగి బాబాని గుర్తు చేసుకోవడంలోనే ఉండేది. అంటే ఒక పక్క గేమ్స్ ఆడుకునేవాళ్ళు, ఒక పక్క ఇది లేదు అది లేదు అనుకునేవాళ్ళు. అవి కూడా ఇంపార్టెంటే. ఆ చిన్న చిన్న ఆర్డర్స్ బాబా ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అయినా కూడా ఇవన్నీ పక్కదారి పట్టకుండా మళ్ళీ తిరిగి బాబానే గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇంపార్టెంట్ డిడ్ దిస్ రిమెంబరెన్స్ బికమ్ టు మనీ అంటున్నారు. నాకు ఇంత అది చాలా ఇంపార్టెంట్ అనిపించేది అని చెప్తూ తను బాబా లవర్స్కి ఈ విషయము పదే తర్వాత కాలంలో అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తు చేసుకుని చెప్పేవాళ్ళు అనమాట. ఇది మండలి హాల్లో బాబా మణిజ చూచాయిగా చెప్పిన విషయం. జై బాబా.